ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఏప్రిల్ 22. నిత్యము వెలిగే వెలుగు. మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపచేయచు మార్చబడుచున్నాము. 2 కొరింథీ 3:18. దేవుని సేవకుడు ఒంటరిగా ఉన్నప్పటికీ తాను ఒంటరిగా ఉన్నాననే ఆలోచన అతనిలో ఉండకూడదు. క్రైస్తవ జీవితం తొలినాళ్ళలో నిరుత్సాహపూరితమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. తీక్షణమైన వెలుగుతో నిండిన వారు మెల్లమెల్లగా మసకబారుతూ ఉండవచ్చు. మనతో పాటు ఉన్నవారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అయితే మనము వీటన్నిటినీ చూస్తూ కూడా నిబ్బరంగా ఉండాలి. ఎంత నిబ్బరంగా ఉండాలంటే మనము ఒంటరిగా ఉన్నామనే ఆలోచన సైతము మనలో ఉండకూడదు. ఎవడునూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. 2 తిమోతి 4:16-17 అని పౌలు తన జీవితానుభవం గురించి చెప్పాడు. మనము మన విశ్వాసాన్ని మసకబారే వెలుగు మీద కాక నిత్యము ప్రజ్వరిల్లే వెలుగు మీద కట్టుకోవాలి. మన జీవితంలో చాలా ముఖ్యమైన వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనం విచారపడతాం. అయితే వారు వెళ్ళిపోవలసిన వాళ్ళేనని మనం గుర్తించినప్పుడు మనము చేయవలసిన పని ఒకటే. మనము మన కొరకు దేవుని వైపు చూడాలి. నీ విషయంలోనూ నీవు నమ్మిన వాటి విషయంలోనూ నీవు దేవుని వైపు చూడాలని గట్టి పట్టుదలతో ఉన్నప్పుడు ఏది నిన్ను ఆటంకపరచకుండా చూసుకో. నీవు బోధించే ప్రతిసారి ముందుగా దేవుని వైపు చూడు. అప్పుడు నీ బోధలో దేవుని మహిమ ప్రతిఫలిస్తుంది. నిజమైన సేవకుడు సర్వదా దేవుని వైపు చూస్తూనే ఉంటాడు. మనము క్రీస్తు కొరకు చేసే పరిచర్యలో దేవుని మహిమ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇది కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. నిర్గమ 34:29. మనకున్న సందేహాల్ని సంశయాల్ని ప్రదర్శించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. లేక దేవునితో మనకున్నటువంటి గొప్ప అనుభవాల్ని ఆనందాల్ని అందరికీ బాహాబాహిగా చెప్పడానికి పిలవలేదు. దేవునిలో సదా నిలిచి ఉండడమే నిజమైన సేవకుని రహస్యము.